అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఐ హేట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ 2 స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విజ్ఞప్తి అండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అందల శబ్దం విని వెనక్కి తిరిగి చూశాడు వెంకట్. శ్రద్ధ అతని వెనకాలే అడుగులు వేసుకుంటూ వస్తోంది. వెనకాలే వస్తున్న శ్రద్ధ వైపు చూసి, ఏంటి నా వెనకాలే వచ్చేస్తున్నావు, ఎక్కడికి? తలెత్తి పైకి చూడట్లేదు శ్రద్ధ. హలో, నిన్నే మిస్ లైబ్రరీ, ఏమిటి నాతో వస్తావా? అవును అన్నట్టు తల ఊపుతోంది శ్రద్ధ. ఓయ్, నాతో రావడమేంటి? చూడు, నువ్వు ప్రాబ్లంలో ఉన్నావని సేవ్ చేశాను అంతే. నన్ను చుట్టుకోవాలని ట్రై చేయకు, నా దారికి అడ్డురాకు అంటూ ముందుకు కదిలాడు వెంకట్. అతని వెనకాలే మళ్ళీ నడుస్తోంది శ్రద్ధ. బాబోయ్, ఏంటే నీ బాధ? నీకేం కావాలి? చూడు, నీ ప్రాబ్లం ఏమిటో నేను అడిగాను, నువ్వు చెప్పట్లేదు. చెప్తే ఏదైనా సొల్యూషన్ ఆలోచించవచ్చు. ఇలా నా వెనకాలే వస్తే ఏమనుకోవాలి? అయినా శ్రద్ధ ఏమీ మాట్లాడట్లేదు. అతని వైపు కన్ను అర్పకుండా చూస్తోంది. ఏంటే ఆ చూపు? అలా చూస్తున్నావేంటి? నీ మౌనాన్ని భరించలేకపోతున్నానే, పిచ్చెక్కిపోతోంది. ఏదో మనశ్శాంతి కోసం ఇలా బీచ్కి వస్తే నువ్వు తగులుకున్నావేంటి? నాకు బుర్ర వేడెక్కిపోతోంది నీ దెబ్బకి. మీ ఇంట్లో ఏ గొడవ జరిగిందో ఏమిటో నాకు తెలీదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఏవో ఒక ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. ఐ థింక్ నువ్వు ఏదో ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినట్టు ఉన్నావు. చూడటానికి కాలేజీ స్టూడెంట్లా కనిపిస్తున్నావు. సైలెంట్గా ఇంటికి వెళ్ళిపో. పెద్దవాళ్ళు అన్నాక తిడతారు, అవన్నీ పట్టించుకోకూడదు. వెళ్ళడానికి ఛార్జీలు ఉన్నాయా? ఇక్కడి దాకా ఎలా వచ్చావు? వెంకట్ ఎన్ని మాటలు మాట్లాడినా శ్రద్ధ ఏమీ మాట్లాడకపోవడం చూసి వెంకట్లో కోపం పెరిగిపోతోంది. ఒసేయ్, మిడిగుడ్లు వేసుకుని అలా చూస్తున్నావేంటి? కొంపతీసి నువ్వేమైనా యంగు మాంత్రికురాలివా? చేతబడి చేసేదానిలాగా చూపులేమిటే బాబు? మాట్లాడకుండా మౌనంగా మంత్రాలు చదివేస్తున్నావా ఏంటి? చంపేస్తాను అంటూ చెయ్యెత్తాడు. కారులో వచ్చాను తడబడుతూ చెప్పింది శ్రద్ధ చాలా చిన్నగా. ఇన్ని తిట్లు తిడితే గానీ నువ్వు మాట్లాడవా? వామ్మో, ఇలా అయితే నిన్ను మాట్లాడించాలంటే బాగా అచ్చమైన తెలుగు లాంగ్వేజ్ వాడాల్సిందేగా. శ్రద్ధ కళ్ళల్లో నుంచి చిన్న కన్నీటి దార. ఒసేయ్, నీకు దండం పెడతా, నువ్వు ఎవరో నాకు తెలీదు. ఇలా ఏడ్చి నన్ను ఇరికించద్దు. మన చుట్టూ చూడు ఎంతమంది ఉన్నారో. నిన్నేదో నేను అల్లరి చేశాను అనుకుంటారు. ఇట్స్ ఓకే, సారీ, నిన్ను అనవసరంగా తిట్టాను, ఇంక తిట్టను. నీకు నాకు గొడవ వద్దు. కారులో వచ్చాను అంటున్నావు, అయితే మీది బాగా బలిసిన ఫ్యామిలీనే అనుకుంటా. 200 ఇద్దామనుకున్నాను ఛార్జీలకి, కానీ అవసరం లేదని అర్థమైపోయింది. జాగ్రత్తగా వెళ్ళు, స్పీడ్గా డ్రైవ్ చేయకు, సరేనా? బాయ్ అంటూ వెంకట్ మళ్ళీ ముందుకు వెళ్తున్నాడు. శ్రద్ధ వెంకట్ వెనకాలే వస్తుంది. ఓయమ్మో, ఇది నన్ను తగులుకుందిగా. బబ్లిగం బ్యాచ్లాగా ఉందే, వదిలేటట్టు లేదు. దీన్నెలా వదిలించుకోవాలి అనుకుంటూ వెనక్కి తిరిగాడు వెంకట్. ఏంటే వెనకాలే వచ్చేస్తున్నావు? అంత నచ్చేశానా? సరే పద, మా ఇంటికి తీసుకువెళ్ళి పెళ్లి చేసుకుంటాను కోపంగా చూస్తూ అన్నాడు వెంకట్. శ్రద్ధ పెదవుల మీద చిన్న చిరునవ్వు, కళ్ళల్లో మెరుపు. అలాగే అన్నట్టు తల ఊపుతూ వెంకట్కి దగ్గరగా వచ్చింది. ఏయ్, ఏంటే తల ఊపుతున్నావు? నా దగ్గరికి రావద్దు, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అంటూ అక్కడి నుంచి పరుగులాంటి నడకతో స్పీడ్గా నడుస్తూ బైక్ స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా వెళ్ళిపోయాడు. శ్రద్ధ అతని వెనకాలే వెళుతున్నా తనని పట్టించుకోలేదు. కొంచెం దూరం వచ్చాక బైక్ పక్కకు ఆపి స్మోక్ చేస్తూ, దీని అమ్మ, వదిలించుకుని వచ్చేసరికి చుక్కలు కనిపించాయి. నాకు అర్థం కాదు, పెళ్లి చేసుకుంటాను అంటే తల ఊపుతుందేంటి? మెంటల్ కేసేమో. అవును, దానికి మెంటలే కన్ఫర్మ్. ఇంకా నయం, ఎక్కడైనా కొరకలేదు అనుకుంటూ ఒక దమ్ములాగి ఇంటికి బయలుదేరాడు. బైక్ పార్క్ చేసి లోపలికి వస్తున్న వెంకట్కి ఎదురు వచ్చి అమల, ఏంట్రా కోపం వచ్చిందా అడిగింది. అమ్మా, నీ మీద నాకెందుకే కోపం? మరెందుకురా అలా వెళ్ళిపోయావు? అమ్మా, పెళ్ళి పెళ్ళి అని ఎందుకే నన్ను విసిగిస్తావు? చెప్తే మాట వినవు, సంబంధాలు తీసుకువస్తావు. ఏం చేయను ఇంట్లో నుంచి వెళ్ళిపోక? అదేంట్రా వెంకట్ అలా అంటావు?
నాకేమైనా 10 మంది కొడుకులు ఉన్నారా? నీకు పెళ్ళైతేనే కదా నీ తమ్ముడికి కూడా పెళ్ళయ్యేది. ఆ తర్వాతే నీ చెల్లెలికి కూడా చేసేయాలి. అబ్బా అమ్మా, పెళ్లి చేసుకుని నేనేం చేయాలి? వాళ్ళు మీ అబ్బాయి ఏం చేస్తాడు అని అడిగితే ఏం చెప్తావు? ఇప్పటికీ నాకు జాబ్ రాక నాన్న మీద ఆధారపడి తింటున్నాను. ఫస్ట్ నాకు జాబ్ రాని, తర్వాత ఆలోచిద్దాం. అలా కాదురా వెంకట్, బిడ్డ వచ్చిన వేళ గొడ్డు వచ్చిన వేళ అంటారు కదా. ఏమో పెళ్ళయ్యాక నీకు జాబ్ వస్తుందేమో. అమ్మా, నువ్వు కొంచెం ఫాస్ట్గా ఆలోచిస్తావా? ఇప్పటికే మన ఇంట్లో 6గురం. చిన్నప్పటి నుంచి నాన్న మా కోసం చాలా చేశాడు. ఒక్కొక్కరికి 25 ఏళ్ళు వచ్చినా ఇద్దరికి జాబ్స్ రాలేదు. చెల్లి ఫంక్షన్ కూడా చాలా నార్మల్గా జరిపించారు. నానమ్మ హెల్త్ ఖర్చులు. నేను కూడా కుటుంబ బాధ్యతలు తెలుసుకోకుండా ప్రేమ అది ఇది అంటూ మీకు భారంగా మారాను. రియలైజ్ అవ్వడానికి నాకు ఇంత టైం పట్టింది. ఇకనైనా నన్ను, నాన్నకు, మన ఫ్యామిలీకి సపోర్ట్గా మారేందుకు ఈ పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దమ్మా. వెంకట్, అమల కళ్ళల్లో కన్నీళ్ళు. ఏంట్రా నీలో ఇంత మార్పు? మార్పు రావాలి కదమ్మా. ఇదే కదా నువ్వు నాన్న కోరుకున్నది. నేను కోరుకున్నట్లు నా జీవితం ఎలాగో లేదు. కనీసం మీరు అనుకున్నట్లుగా మారి మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను. అమ్మా, నువ్వు నాన్న నన్ను క్షమిస్తారు కదూ? ప్రేమ అనే మాయ పొరలు కమ్మి ఇన్ని రోజులు నిన్ను నాన్నని చాలా ఏడిపించాను. మీరు నాకు ఎంత నచ్చ చెప్పినా మాట వినలేదు. సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాను. కన్న పాపానికి అన్నీ సహించారు, అన్నీ భరించారు. ఎవరో ముక్కు మొహం తెలియని ఆ అమ్మాయి పరిచయం మహా అయితే 1 సంవత్సరంన్నర నన్ను పిచ్చివాడిని చేసింది. అందుకే మీ పట్ల నేను అలా ప్రవర్తించాను. కానీ ఇకపై నా ప్రవర్తన అలా ఉండదు. కన్నీళ్లతో అమల ఒడిలో తలపెట్టుకుని అన్నాడు వెంకట్. వెంకట్ అంటూ కొడుకు నుదుటి మీద ముద్దు పెట్టింది అమల. సరే మరి అమ్మ మాట వింటావా? తన కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. వింటానమ్మా. ఒరే, మళ్ళీ అరవవు కదా? కోపంగా బయటికి వెళ్ళిపోవు కదా? లేదమ్మా, అరవను. నువ్వు పెళ్లి సంబంధాల గురించి మాట్లాడకుండా ఉంటే నేను అస్సలు అలా ప్రవర్తించను. అది కాదురా, నువ్వు ఈ ఫొటోస్లో ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేయి. సంబంధం మాట్లాడి అమ్మాయిని మనది అనిపించుకుందాము. నీ జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుందువు గాని. అబ్బా అమ్మా, మళ్ళీ అదే మాట. నాన్నకి నిన్ను భరిస్తున్నందుకు సన్మానం చేసినా తక్కువే. నోరు ముయిరా. మీ నాన్న నన్ను కోరి మరీ పెళ్లి చేసుకున్నారు తెలుసా? అవునా? అప్పుడు ఆయనకి తెలిసి ఉండదు నువ్వు పెద్ద రేడియో టైప్ అని. వెంకట్ తల మీద మొట్టికాయ వేసింది అమల. ఏడిసావు వెధవా. అబ్బా, తల రుద్దుకుంటూ అమలకి కొంచెం దూరంగా వచ్చి అంటున్నాడు వెంకట్. ఫ్యామిలీ ఫోటో వైపు చూసి, నాకు ఇప్పుడు బాగా క్లారిటీ వచ్చిందమ్మా. మన ఇంట్లో పై తరాల వాళ్ళెవ్వరికీ బట్టతల లేకపోయినా నాన్నకి బట్టతల ఎలా వచ్చిందా అని చిన్న డౌట్ ఉండేది. ఇది నీ మొట్టికాయల ప్రభావం అన్నమాట. ఒరేయ్, చంపుతాను దొంగ రాస్కేల్ అంటూ నవ్వింది అమల. ఆ రోజు రాత్రి సిస్టమ్ ముందు కూర్చుని చాలా కంపెనీస్కి జాబ్ అప్లికేషన్స్ పెడుతున్నాడు వెంకట్. ఎప్పుడో ఏదో పోగొట్టుకున్నట్టు చాలా సైలెంట్గా ఎవరితోనూ మాట్లాడకుండా తన రూమ్లోనే ఉండే వెంకట్ చాలా నార్మల్గా నవ్వుతూ ఉండడం చూసి, అన్నా ఏం చేస్తున్నావు నువ్వు అంటూ పక్కకు వచ్చి కూర్చున్నాడు వినయ్. జాబ్ అప్లికేషన్ పెడుతున్నానరా, నీ డీటెయిల్స్ కూడా ఇవ్వు. నేను అప్లికేషన్ ఫిలప్ చేసి మెయిల్ పంపిస్తాను. ఆల్రెడీ నేను 2-3 కంపెనీస్కి పంపించానన్నా. వినయ్, మనం పంపించే మెయిల్ వాళ్ళు చదవగానే చాలా ఇంప్రెస్ అయ్యేలాగా ఉండాలి. నువ్వు పంపించిన కంపెనీస్కి కాకుండా వేరే వాటికి నేను పంపిస్తాను అంటూ తనది వినయ్ది డీటెయిల్స్ అన్నీ మెయిల్ చేసి చాలా కంపెనీస్కి అప్లికేషన్స్ పెట్టాడు వెంకట్. ఒసే అమలా, ఏమిటి ఈ వంట? ఉప్పు లేదు, కారం లేదు, నోటికి అస్సలు రుచి అనిపించట్లేదు అంది వెంకట్ వాళ్ళ నానమ్మ అలివేలు. అబ్బా, మళ్ళీ మొదలుపెట్టింది నస అనుకుంటూ వెంకట్ ఆవిడ వైపు కోపంగా చూస్తున్నాడు. రేపటి నుంచి సరిగ్గా చేస్తాను అత్తయ్య గారు. ఈ ఒక్క పూటకి కొంచెం సర్దుకోండి అంది అమల నిదానంగా సమాధానం చెబుతూ. మా రోజుల్లో మా అత్తగారి చేత నేను అస్సలు మాట పడలేదమ్మా. ఎన్నిసార్లు చెప్పాను అంది అలివేలు మళ్ళీ తిరిగి. నానమ్మ, నీకు అమ్మ వంట నచ్చకపోతే అందరికీ నువ్వే వంట చేయొచ్చు కదా అన్నాడు వెంకట్. వెంకట్, పెద్దవాళ్ళతో ఏమిటి ఆ మాటలు? మాట్లాడకుండా భోజనం చేయి అన్నాడు విద్యాధర్ కొడుకుని హెచ్చరిస్తూ. వెంకట్, వినయ్, స్వప్న భోజనాలు కానిచ్చి వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు.
ఇంటి పని అంతా పూర్తి చేసుకొని అత్తగారికి మందులు మంచినీళ్ళు అన్నీ ఇచ్చి వాళ్ళ గదిలోకి వెళ్ళి విద్యాధర్తో మాట్లాడుతోంది అమల. ఏవండి, వెంకట్లో మార్పు గమనించారా? "హా, గమనిస్తున్నాను. నార్మల్గా చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నాడు. అందరిలోకి వచ్చి మాట్లాడుతున్నాడు. అంతేకాదండి, ఇక నుంచి జాబ్ చేస్తానమ్మా, మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని కన్నీళ్లతో నా ఒడిలో పడుకుని చెప్పాడు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటా అని కూడా అన్నాడు." అవునా? పోనీలే, ఇప్పటికైనా వాడిలో మార్పు వస్తే సంతోషం. వాడిలో నేను ఈ మార్పునే కోరుకున్నాను. వాడు మనల్ని చూడక్కర్లేదు. వాడి కాళ్ళ మీద వాడు నిలబడితే అదే చాలు. వయసు వచ్చినా పెళ్లి చేసుకుని ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళకపోయినా, వయసుకు వచ్చిన కొడుకు ప్రయోజకుడు కాకపోయినా తల్లిదండ్రులకు బాధ మనలాగే ఉంటుంది. నువ్వు చెప్పిన మాటతో ఈరోజు నేను తృప్తిగా నిద్రపోతాను అన్నాడు విద్యాధర్ చిన్నగా నవ్వుతూ. అమ్మా, ఇకనైనా మేము నాన్నకి తోడుగా ఉండాలి, అర్థం చేసుకో అమ్మా అన్న వెంకట్ మాటలు గుర్తుకు వస్తున్నాయి అమలకు. నిజమే, ఈయన అలసిపోయారు. ఈయనకి ఇప్పుడు ఆసరా ఎంతైనా అవసరం అనుకుంటూ నిద్రపోతున్న భర్త కాలు సున్నితంగా నొక్కుతోంది అమల. అమల కాళ్ళు నొక్కుతూ ఉంటే, అమల, నా కాళ్ళు ఒత్తొద్దు, నువ్వు కూడా నిద్రపో. ఉదయం నుంచి ఇంట్లో పనిచేసి అలసిపోయి ఉంటావు. మరేమీ పర్వాలేదండి, కాసేపు ఒత్తుతాను, మీరు నిద్రపోండి. ఇదేంటి, నిద్రపోదామని ఎంత ప్రయత్నం చేసినా నిద్ర రావట్లేదు. ఈ మిస్ లైబ్రరీ నాకెందుకు గుర్తుకు వస్తోంది? పాపం, స్క్రూ లూజ్ అనుకుంటా. తనని అలా వదిలి రాకుండా ఉండాల్సింది. ఇంటికి సేఫ్గా వెళ్ళి ఉంటుందా? అంత అందమైన అమ్మాయికి ఏం కష్టం వచ్చి ఉంటుంది? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంది? ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోయాడు వెంకట్. 4 రోజుల తర్వాత వెంకట్, వినయ్ జాబ్ ఇంటర్వ్యూకి రమ్మని మెయిల్ వచ్చిన కంపెనీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు జాబ్ కోసం. వెంకట్ అప్పటికే 2-3 ఆఫీసులు తిరిగాడు. ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీలో జాబ్ రావడం అంటే మాటలు కాదు. పైగా మేడం చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. ఇంకొక ఆఫీస్లో జాబ్ ట్రై చేసుకోవాలి అనుకుంటూ ఇంటర్వ్యూకని లోపలికి వెళ్ళి వచ్చే క్యాండిడేట్స్ మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాడు వెంకట్. ఏంటో, నాకు ఇక్కడైనా జాబ్ వస్తుందో రాదో. చిన్న చిన్న కంపెనీస్లోనే జాబ్ రాలేదు, ఇంత పెద్ద కంపెనీలో జాబ్ అంటే ఏమో మరి. నా ప్రయత్నం నేను చేస్తాను. పర్ఫెక్షన్గా నేను చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తాను. ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి, నీ పేరు పెట్టుకున్నందుకైనా నాకు ఈ జాబ్ వచ్చేటట్టు చూడు స్వామి. వెంకటేశ్వర్లు, ప్యూన్ వచ్చి పిలిచాడు. ఆ పేరు విని చిరాకుగా లేచి నుంచున్నాడు వెంకట్. తనతో పాటు ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఆ పేరు విని చిన్నగా వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటున్నారు. గబగబా ప్యూన్ దగ్గరికి వెళ్ళి, చూడు, నన్ను వెంకట్ అని పిలవాలి సీరియస్గా అంటూ లోపలికి వెళ్ళాడు. హాయ్ మ్యామ్, ఐఆమ్ వెంకట్ అంటూ అటు తిరిగి కూర్చున్న మేడంకి తనని తాను పరిచయం చేసుకున్నాడు. హాయ్ వెంకట్, గుడ్ మార్నింగ్, టేక్ యువర్ సీట్ అంటూ ఆవిడ వాయిస్. ఈవిడేంటి ఇటువైపుకు తిరగదా, ఇటువైపుకు తిరిగి మాట్లాడదా అని మనసులో అనుకుంటూ కూర్చున్నాడు. నారద్ గారు, మీరు బయటికి వెళ్ళండి, నేను ఇతనిని పర్సనల్గా ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను ఆవిడ పియ్య వైపు చూస్తూ చెప్పింది. నన్ను పర్సనల్గా ఇంటర్వ్యూ చేస్తుందా? ఒరే వెంకట్, నీ పంట పండిందిరా. ఏంటో, ఈ మేడం గారికి నీ మెయిల్ రిక్వెస్ట్ బాగా నచ్చినట్టుంది. పర్సనల్గా మాట్లాడతాను అంటున్నారు. అంటే జాబ్ వచ్చేసినట్టే అని తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. వెంకట్ పెదవుల మీద చిరునవ్వు వస్తోంది. నారద్ బయటికి వెళ్ళగానే ఆ మేడం ఇటువైపుకు తిరిగింది. ఆవిడని చూసి వెంకట్ షాక్ అయిపోయాడు. నువ్వు నువ్వు నువ్వా మిస్ లైబ్రరీ అంటూ అవాక్కైపోయి లేచి నుంచున్నాడు. ఆఫీసులో శ్రద్ధని చూసిన వెంకట్ ఎలా రియాక్ట్ అవుతాడు? శ్రద్ధ వెంకట్తో ఏం మాట్లాడుతుంది? వీళ్ళ ప్రేమ కథ ఎలా ఉండబోతోంది? తెలుసుకోవాలని అనుకుంటున్నారా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.